హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. కూరగాయలు ఏం చూసినా ఏం లేవండి. పప్పులు ఉన్నాయి, ప్రస్తుతానికి ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఎగ్ కర్రీ చేద్దామని ఇవి ఆనియన్ కట్ చేస్తున్నానండి. అక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. ప్రస్తుతానికి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను అండి. ఎగ్ కర్రీ చేస్తున్నాను. మరి మా వారు తింటారో ఏమంటారో తెలియదు, కానీ మొత్తం అయితే ఎగ్స్ అయితే ఉన్నాయా రెడీగా ఉండే ఇంట్లో చేస్తున్నానండి. బాగా ఎండలు మండిపోతున్నాయండి బయట. ఏమైనా పప్పులు చారులు అయితే బాగున్నాయేమో, కానీ నిన్ననే పప్పు చేశానండి, చారు చేశాను. అందుకే ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని. చాలా రోజులు అవుతుంది ఎగ్ కర్రీ చేయక, అందుకే ట్రై చేస్తుందండి ఈరోజు. చేయాలండి ఓ రోజు కుడుకతోటి, ఎండు కుడుకతోటి కర్రీ చేసి చూపెడదాం అనుకుంటున్నాను. ఒకసారి మా చిన్నప్పుడు మా పెద్దమ్మ చేసిందండి, సూపర్ టేస్ట్గా ఉన్నదండి. మా పెద్దమ్మ తొర్రూరులో ఉంటుంది, వెంకటాపురం. చాలా బాగా చేస్తాం ఆమె వంటలు అయితే. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకసారి ఎండు కొబ్బరితోటి కర్రీ చేసింది. మళ్ళీ ఒక రోజేమో పల్లీల కర్రీ చేసిందండి. పల్లీలు వేయించేసి దంచి ఆనియన్ కట్ చేసి వండింది, చాలా టేస్ట్గా వచ్చింది. నేను కూడా అలా చేద్దాం అనుకుంటున్నాను, ఓ రోజు చేస్తానండి. ప్రస్తుతానికి ఈరోజైతే ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు చేస్తున్నానండి. వీటితో పాటు ఒక 2 మిర్చీలు కూడా కట్ చేసుకున్నానండి, పచ్చిమిర్చీలు పోపుకి వేసుకుంటాను. నా ఫేవరెట్ పచ్చిమిర్చీలు అండి, నాకు బాగా ఇష్టం. ప్రతి కూరలో వేసుకుంటాను. నేను మా వారితో మాత్రం తిట్లు పడాల్సిందే ఇవాళ. ఈరోజు ఆయనకు ఈ కర్రీలో వేస్తే